కృష్ణా జిల్లా మచిలీపట్నం పంచాయతీరాజ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎర్ర నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పార్కుని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి వై శ్రీలక్ష్మి ప్రారంభించారు. మచిలీపట్నానికి చెందిన తన తండ్రి ఎర్ర నాగేశ్వరరావు జ్ఞాపకార్థం 2 కోట్ల రూపాయలతో అధునాతన సౌకర్యాలతో పార్కుని అభివృద్ధి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజబాబు, ఎమ్మెల్యే పేర్ని నాని, నగర మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, ముడా చైర్పర్సన్ బొర్రా వెంకట దుర్గా భవానీ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ అంటే మా అవ్వ ఏంటి ఒక్కడు మేడం 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 చెప్పాలి. అదర్వైజ్ డోంట్ రన్. ఆయన ఎవరో పెట్టుకుంటారులే. వాళ్ళకైనా ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే నీ డబ్బులు దీనికే ఉంటాయి. గణేష్ కొంచెం చరిత్ర భగవాన్ తండ్రి సరి చేసుకోవచ్చు. వెరీ నైస్. మన ఐఎస్ గణేష్ గారు గణేష్ కొంచెం ఎదురా రిటైర్ అయ్యారు. అయితే ఆయన మచిలీపట్నం నుంచి అండి హిందూ కాలేజ్ లో చదువుకున్నారు. ఎప్పుడు మచిలీపట్నం గురించే మాట్లాడేది. మేము అఫ్కోర్స్ ఆయనతో పాటు ట్రాన్స్ఫర్స్ లో ఇండియా అంతా తిరిగాం, కానీ ఆయన చిన్నప్పటి నుంచి మచిలీపట్నం గురించే చెప్పేవాళ్ళు, మచిలీపట్నం గురించే మాట్లాడేవారు. సో ఆయన కాలం చేసిన తర్వాత ఏదో ఆయన మెమరీలో ఒక చిన్న పార్క్ చేయాలనే ఉద్దేశంతో చేస్తామండి. 2 కోట్లతోటి ఎకరమున్నరలో ఈ పార్క్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ లంగ్ స్పేసెస్ మున్సిపాలిటీకి అవసరము. మా నాన్నగారు పేరు మీద నాని గారు కూడా చాలా హెల్ప్ చేశారండి. ఆయన కూడా చాలా ప్రోత్సహించారు, లేకపోతే ఈ స్టెప్ తీసుకునే వాళ్ళం కాదు. సో ఆయన గుర్తుగా చేస్తాం కాబట్టి మెయింటెనెన్స్ కూడా నేనే చూసుకుంటాను ఫ్యూచర్ లో. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ దిస్ పార్క్. థ్యాంక్ యూ.